హలో మిస్టర్, చూడటానికి జెంటిల్మెన్ లా ఉన్నావు. పర్మిషన్ తీసుకొని లోపల రావాలని తెలీదా నీకు? ఓకే, సారీ 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 డిస్రిగార్డ్. రౌడీలకు గోండాలకు సవాలు విసురుతూ నువ్వు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావా సర్దార్? తప్పు చేసే వాళ్ళ తుప్పు రేపడమే ఆయుధంగా చెప్పట్టాను. న్యాయం ధర్మం. న్యాయం ధర్మం. ఆ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నావా, లేక నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నావా? వెరీ గుడ్. ఇంతకీ నీకు కావాల్సింది నీ నిజ స్వరూపం. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ చట్టానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ చట్టాన్ని తప్పుతో పట్టించే వాడిని ఎవరినైనా సరే విడిచిపెట్టు. ఓ, నువ్వు పోలీస్ అధికారం అన్నమాట. Yes, I am Mukesh from CBI. ముఖేష్ from CBI. నాతో నీకేం పని లేదనుకుంటాను. పద్మ వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడిలా రెచ్చిపోతున్నాం. కాస్త రక్షణ కల్పిద్దామని. పద్మవ్యూహంలో చనిపోవడానికి ఆనాటి అభిమన్యుడు కాదు ఈ సర్దార్. శత్రు సంహారం చేసి మగధీరులకు తిరిగి వస్తాను. నీ ఒంటరి పోరాటానికి అడ్డుకట్ట వేస్తాను. అది నీ అహంకారం. ముఖేష్ అంటే ఏమనుకుంటున్నావు? నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించే రక్షణ కవచం లాంటి వాడరా. సత్యాన్ని సమాధి చేస్తూ అవినీతి కొడుకు కాసే నీలాంటి బద్మాస్కాలను న్యాయాన్ని తగలబెడుతూ అన్యాయంగా ఆడపిల్లల మాన ప్రాణాలతో చెలగాటమాడే ఎంతమంది సంఘ విద్రోహ శక్తులు ఈ భరత మాతకు ఆహుతిచ్చిన అగ్గి పిడుగు లాంటి వాడరా ఈ ముఖేష్. ముఖేష్ ఫ్రమ్ సిబిఐ. నీ డిపార్ట్మెంట్ కి అంత సత్తా లేదు మిస్టర్ ముఖేష్. ఈ సమాజంలో రాక్షసు లాంటి రాబందులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? ఈ రామరాజ్యాన్ని రాక్షస రాజ్యంగా ఎందుకు మారుస్తున్నారు? న్యాయం అడిగిన వారు నాలుగు తెగ్గొస్తున్నారు, ధర్మం అడిగిన వారిని నిర్ణయం దానం చేస్తున్నారు. అప్పుడు ఏంటి పోతుంది మీ పోలీస్ వ్యవస్థ? Come on, tell me. పోలీస్ వ్యవస్థ నేను అనుమానిస్తున్నావంటే ఆ వ్యవస్థకు నువ్వు ఇచ్చే గౌరవం ఏంటో అర్థం. చట్టం నన్నేమీ చేయలేదని వెర్రవీగా నీలాంటి వాళ్ళు ఉలకట్లో కల్పిస్తాడు. గత 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న అగ్నిజ్వాల ఎవడైనా ఆర్పాలని ప్రయత్నం చేస్తే వాడి ఊపిరి తీస్తా. చట్టాన్ని గౌరవించలేని నువ్వా ఆ చట్టానికి ఊపిరి తీసేది? అది చూస్తా. వస్తా. ఈసారి మామూలుగా కాదు, సంఖ్యలతో. బీ కేర్ఫుల్. ముఖేష్, నీ మంచితనం, నీ సిన్సియరిటీ నాకు చాలా బాగా తెలుసు. కానీ నా ఆశయ సాధన తెలిసిన రోజున నాతో చేయి కలుపుతావు.